సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడుకుంటామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. సికింద్రాబాద్ చరిత్రను తుడిచిపెట్టేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు. దీనికి నిరసనగా ఈ నెల 17న బచావో సికింద్రాబాద్ పేరుతో భారీ శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నట్లుగా ఆయన ప్రకటించారు. రాష్ట్రపతి విడిది బొల్లారం ఎక్కడుంది? సికింద్రాబాద్ బోయినపల్లి ప్రాంతం, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతం. పెరడి గ్రౌండ్ ఎక్కడుంది? జిమ్ఖానా గ్రౌండ్ ఎక్కడుంది? కంటోన్మెంట్ బోర్డు ఎక్కడుంది? ఇవన్నీ కూడా మన అస్తిత్వాలు. అంటే మనం ఎక్కడ పోయినా కానీ దేశం ప్రపంచంలో మేము సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఉంటాం, బోయినపల్లిలో ఉంటాం, ఇట్లా రకరకాల పేర్లతో మనం ఉన్నటువంటి. కానీ ఈరోజు సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బకొట్టడానికి మల్కాజిగిరి కమిషనరేట్, అదేవిధంగా సైబరాబాద్ కమిషనరేటు, హైదరాబాద్ కమిషనరేట్ కార్పొరేషన్, ఈ మూడు పేర్లు పెట్టి మల్కాజిగిరి అనేది ఒక చిన్న గ్రామం ఒకప్పుడు, సైబరాబాద్ కూడా ఒక గ్రామం. సరే కాలక్రమేణా మన ప్రభుత్వాలు అభివృద్ధి జరిగి వాళ్ళకు కూడా పేరు వచ్చింది, ఇంకా డెవలప్ కావాలి. కానీ హైదరాబాద్ సికింద్రాబాద్ అనేది జంట నగరాలు, ట్విన్ సిటీస్ అంటాం. ఈ సికింద్రాబాద్ అస్తిత్వం దెబ్బకొట్టాలని మొన్న మనం ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తుంటే ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు కూడా చూసిండొచ్చు. నేను సికింద్రాబాద్ జోలికి రాలేదు, సికింద్రాబాద్ టచ్ చేయలేదు అని మాట్లాడుతూ. ఇప్పుడు మన సికింద్రాబాద్ కోర్టు కంటోన్మెంట్ ఆఫీస్ ఉంది కదా, దాని పక్కనే డీసీపీ ఆఫీస్ ఉంది కదా, అది మల్కాజిగిరికి ఇచ్చేసి. మోటా మార్కెట్ ప్రాంతాన్ని మల్కాజిగిరికి ఇచ్చారు, మాంకాళి బేగంపేట ప్రాంతాన్ని, బోయినపల్లి అంతా మన మల్కాజిగిరికి ఇచ్చారు. అంటే రేపేంది బోయినపల్లిలో కూడా